ప్రియ వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనం విషయంలో కూడా క్రెడిట్ చోరీకి పాల్పడ్డ జగన్. విజయవాడలో 430 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తే దాన్ని తన ప్రభుత్వం నిర్మించినట్లు చెప్పి జగన్ క్రెడిట్ చోరీలో చేశారు. అంబేద్కర్ స్ఫూర్తిని దేశానికి చాటాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ స్మృతి వనాలను ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం చేసిన పనులను తానే చేశానని చెప్పుకుని క్రెడిట్ చోరీకి పాల్పడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని కూడా వదలకపోవడం శోచనీయం. దళిత సోదరులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ విషయాన్ని గమనించాలి. అందుకోసమని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి స్మృతి వనాల్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి స్ఫూర్తిని దేశానికి చాటాలనేది ఒక కార్యక్రమం తీసుకుంది. దానిలో భాగంగానే ఇవాళ 430 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దురదృష్టవశాత్తు గతంలో మన రాష్ట్రంలో క్రెడిట్ చోరీ వ్యక్తులు ఉండడం వలన కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ కార్యక్రమాన్ని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా వర్ణించారు అనేది కూడా ఈ సందర్భంగా దళిత సోదరులే కాదు, వేదిక పైన ఉన్న నాయకులు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ వీరందరి ఆలోచనలు, వీరందరి స్ఫూర్తి భావితరాలకు ఉండాలి అని సర్దార్ పటేల్ గారి విగ్రహం నిర్మాణం చేసిన, అంబేద్కర్ గారి స్మృతివనాలు ఏర్పాటు చేసిన, వాజ్పేయి గారి విగ్రహాలు ఏర్పాటు చేసిన ఈ విధమైన కార్యక్రమాల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన దానికి అనుగుణంగా ఇవాళ పరిపాలన చేయాలనే దిశగా ఈరోజు ముందుకు వెళతా ఉన్నాయి ప్రభుత్వాలన్నీ కూడా. ఇవాళ ఇక్కడ విగ్రహం ఏర్పాటు కోసం ఏ